దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, 2026 సంవత్సరపు శ్రమల దినములు, శిలువ ధ్యానములు ఈ రోజుతో ప్రారంభం కానున్నాయి. రండి, కొద్దిసేపు దేవుని వాక్య ప్రత్యక్షతలో ఈ శ్రమలు, శిలువ ధ్యానములు ధ్యానించుకుంటూ వాక్యమును చదువుకుందాం. అపొస్తల కార్యములు 14వ అధ్యాయము 22. అపొస్తల కార్యములు 14వ అధ్యాయము 22 ప్రకారము శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు, అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించుచు, మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసముండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువుకు వారిని అప్పగించిరి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన గొప్ప తండ్రి, దయాళుడా, పూజనీయుడా, కీర్తనీయుడా, ప్రభు అయిన యేసు ప్రశస్త నామమును బట్టి ప్రార్థన చేయిస్తూ 2026 సంవత్సరపు శిలువను గూర్చిన శ్రమలను తలపోసుకుంటూ గడిపే మరొక మండలము ఈ 40 దినములు నీవు పొందిన శ్రమలను, యేసయ్యా నీవు అనుభవించిన శ్రమలను స్మరణ చేసుకుంటూ ప్రార్థించి యేసు ప్రభు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. మనము అనేక శ్రమలను అనుభవించవలననియు వారు ఉపవాసముండి ప్రార్థించి వారికి ప్రతి సంఘములో పెద్దలను ఏర్పరిచి వారు నమ్మిన ప్రభువుకు వారిని అప్పగించిరి. చరిత్రలో ఎప్పుడు గత పూటలను తిరిగేసినప్పుడు ఎప్పుడెప్పుడు సంఘం మీద హింస జరిగిందో, ఎప్పుడెప్పుడు శ్రమలు సంఘమును గురి చేశాయో, అప్పుడప్పుడు విస్తరణ, వ్యాపించుట జరిగిందనేది అక్షర సత్యం. ప్రియులారా, మనకు ఇశ్రాయేలు చరిత్ర తెలిసిన ప్రకారము ఐగుప్తులో నిర్గమకాండము 1వ అధ్యాయము 12వ వచనము ప్రకారము, అయినను ఐగుప్తీయులు వారిని శ్రమపట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి కనుక వారు ఇశ్రాయేలుల ఎడల అసహ్యపడిరి. ఎంత శ్రమలకు గురి చేసినారో అంతకంతకు విస్తరించుట, వ్యాపించుట జరిగింది. నిర్మూలన చేయాలనుకున్నారు. ఎంత శ్రమ పెట్టాలనుకున్నారో అంతకంతకు ప్రబలారు. మగ సంతానమే ఉండకూడదనుకున్నారు. పురిట్లోనే మగ శిశువును పుట్టిన వెంటనే గొంతు నులిమి పిసికి చంపాలని రాజాజ్ఞ అయింది. మగ సంతానమే, మగవాడనేవాడు ఉండకూడదనే పరో వలన ఆజ్ఞ అయింది. అయినా ఇశ్రాయేలులు అంతకంతకు ప్రబలిరి, అంతకంతకు విస్తరించిరి, అంతకంతకు మహా సమూహముగా, మహాజనముగా అవతరించిరి. శ్రమలు దేవుని సిద్ధాంతములో శ్రమలు కలుగుతాయి.
ఎప్పుడెప్పుడు శ్రమ కలుగుతుందో అప్పుడప్పుడు అధికముగా విస్తరించిన సంఘము యూదులలోని క్రైస్తవులను అనేక మంది చక్రవర్తులు నియంతలు రూపుమాపాలనుకున్నారు, కానీ వారి వలన కాలేదు. రోమీయులు, గ్రీకు రాజులు, నియంతలు, హిట్లర్, ముసోలిని, స్టాలిన్ ఎంతమంది చరిత్రలో కలిసిపోయారు. వారికి వారసులు అనేవారు లేకుండా పోయారు. వారి సంతానపు వారు భూమి మీద మిగలలేదు. కానీ యేసే పిల్లలు ఈనేటి వరకు ఉన్నారు. జనసంఖ్యలో క్రైస్తవుల జనాభా ఎక్కువ. భూప్రపంచంలో 800 కోట్ల మంది ఉన్నారు. 800 కోట్లకు పైచీలకు. అయితే భూజనాభా అంతటిలో క్రీస్తు పిల్లలే, సంఘ బిడ్డలే అత్యధిక శాతం ఉన్నారు. ఎప్పుడెప్పుడు శ్రమ కలుగుతుందో, సంఘం మీద ఒత్తిడి కలుగుతుందో, ఎప్పుడెప్పుడు హింస జరుగుతుందో, ఎప్పుడెప్పుడు సంఘము ఉండకూడదని దుష్టులు దేవునిని ఆశ్రయించుకున్న వాళ్ళు, యేసు క్రీస్తు ప్రభుల వారు దేవుడని, యేసు నామము రక్షణ మార్గము వారికి అసహ్యము కలిగించినట్టుగా మనం చూస్తున్నాం. వాక్య ప్రకారం ఐగుప్తీయులు వారిని అసహించుకొనిరి. దీనులైన పిల్లలను ఒకరిని కొట్టేవారు కాదు, ఒకరి జోలికి వెళ్ళేవాళ్ళు కాదు, ఒకరికి నష్టము కలిగించేవారు కాదు. యేసే నమ్మిన పిల్లలు దీనులు, యేసేను నమ్మిన పిల్లలు సాత్వికులు, ఆత్మ విషయమై దీనత్వం కలవారు, అందరి క్షేమం కొరకు దివారాత్రములు కన్నీళ్లతో మోకరించి ఆకాశం తట్టు చేతులెత్తి వారు నమ్మిన ప్రభువు వైపు చేతులెత్తి ప్రార్థించేవారు. ప్రార్థించు పిల్లలు అందరూ కుశలముగా ఉండాలని, సౌఖ్యముగా ఉండవాలనని, క్షేమము అందరికీ కలిగి ఉండవాలనని నిరంతరము ప్రార్థన చేసే పిల్లలు ఉండకూడదట. ఈ లోకము వారిది, ముష్కరులది. ఈ లోకమంతా దేశాలలో వారికి చెందినది. అయితే మనము ప్రియులారా, అపోస్తలుల కార్యంలో చదువుకున్న ప్రకారం 14:22 ప్రకారము మనకు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి అనేక శ్రమలు కలగవలెననియు, అనేక శ్రమలను అనుభవించి పరలోక రాజ్యంలో చేరవలెననియు మన ప్రభు కూడా శ్రమ పొందాడు. ఆ సందర్భంగానే ఈరోజు మొదలు 40 దినములు శ్రమల కాలం అనుభవిస్తున్నాం. ఎలాంటి శ్రమ? చెప్పనలవి కాని శ్రమ, శిలువ మరణం, ప్రాణము పోయినంతగా, ప్రాణము ధారపోసి సంపాదించుకున్న, మనందరినీ సొత్తుగా చేసుకున్న మన ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు ప్రభుల వారు చూపిన ఆ మాదిరి మార్గములో మనం కూడా కొంతకాలం శ్రమలు అనుభవించవలసి ఉన్నది. లోకాన శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడేసు. లోకాన శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడేసు. పొందావలేని పొందావలేను ఈ లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు.
సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ప్రియులారా, ఎప్పుడెప్పుడు చావునకు తెగించిన, చావును సైతము లక్ష్య పెట్టని స్టెఫెను మార్గంలో నడిచిన వారు, రాళ్లతో కొట్టబడి చంపబడుతూ ఉన్న భూమి మీద నుండి ఆకాశము తెరవబడుట, మహామహుడు, మహావృద్ధుడు, దేవుడు, సర్వాధిపతి ఆసీనుడై ఉండే ఆ ప్రక్కనే కుడిపార్శ్వమున క్రీస్తునాథుడు ఏ విధంగా ఆకాశం తెరవబడుటయు, దేవుని కుడిపార్శ్వమున ప్రభు నిలుచుండి చేతులు చాచి స్టెఫెనును హక్కును చేర్చుకోవటానికి సిద్ధంగా ఉన్న ప్రభు, మనం కూడా ఈ లోకంలో శ్రమలు వస్తాయి, అణిచివేతకు గురవుతాం, కానీ అణిచివేయలేరు. ఇది ప్రకృతి సహజ సిద్ధమైన ధర్మము. ఎన్నెన్ని ఒత్తిళ్ళు వస్తాయో ఆ ఒత్తిళ్లలో నుంచి, ఆ శ్రమలలో నుంచి, ఆ హింసలలో నుంచి సంఘము అంతకంతకు క్షేమాభివృద్ధిని అందుకుంటూ ఆఖరి వ్యక్తి కొరకు సువార్త ప్రకటించవలసిన వారమై ఉండగా ధైర్యం కలిగి, శుభప్రదమైన నిరీక్షణ కలిగి, శ్రమలు విస్తరించుటకు కారణమవుతాయని, శ్రమలు అభివృద్ధి నొందటకు కారణమవుతాయని జ్ఞాపకం చేసుకుందాం. ఆయన పొందిన శ్రమలను స్మరిస్తూ ఈ మండల కాలంలో దినదినము నేటి నుంచి మొదలు కానున్న ఈ శ్రమల దినాలను, శిలువ ధ్యానములను ధ్యానించుకుంటూ, ప్రార్థించుకుంటూ, ప్రభు సన్నిధిలో కనిపెట్టుకుంటూ ఆయన రాక కొరకై వేచి ఉందాము. ప్రియులారా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా.